నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సంగంబండ రిజర్వాయరు 4 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడంతో లో లెవెల్ బ్రిడ్జిలు మునిగిపోయాయి. అడవి సత్యవార్ గ్రామం వద్ద వాగుపై లో లెవెల్ బ్రిడ్జి నీట మునగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మాగనూరు మండలంలో బైరంపల్లి వాగు ఉప్పొంగడంతో ఆ ఊరికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మక్తల్ మండలం గొల్లపల్లి వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి కూడా నీట మునిగింది. మంతన్గోడ్ గొల్లపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కర్ణి చెరువు అలుగు పారడంతో ప్రధాన రహదారిపైకి నీరు చేరి 6 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మాగనూరు గ్రామంలో ప్రవహిస్తున్న పెద్దవాగు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాకినాడ సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే అధికారులు మత్స్యకారులకు వేట నిషేధం విధించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వర్షాలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే జిల్లా మొత్తం తడిసి ముద్దవుతుందని చెప్పుకోవాలి. ఈ పక్కన చూసుకున్నట్లయితే కాకినాడలో సముద్రం అలలు భారీ ఎత్తున ఎగసిపడడంతో మత్స్యకారులు వేటకు వెళ్లదంటూ వేట నిషేధం అయితే అధికారులు విధించారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే పూర్తిగా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 24/7 పూర్తి స్థాయిలో అయితే అర్ధరాత్రైనా కూడా అధికార యంత్రాంగం స్పందించే విధంగా అయితే కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ విపత్తుల నిర్వహణ శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అధికార యంత్రాంగం మొత్తం ఎలక్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఏజెన్సీ ఏరియాలైనా చింతూరు కానీ చింతూరు మారేడుమిల్లి రోడ్డును కూడా ఘాట్ రోడ్డును కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే కొండ చర్యలు విరిగిపడతాయన్న అనుమానంతో అయితే ఆ రోడ్డుని ప్రస్తుతం తాత్కాలికంగా ఆపారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గోదావరిలో కూడా కొంతమేర ఉధృతంగా వరద ప్రవహిస్తుందని చెప్పుకోవాలి. ఎగువను కురుస్తున్న వర్షం నీరంతా కూడా గోదావరిలో చేరడంతో గోదావరి కూడా కొంచెం ఉగ్ర రూపం దాల్చింది. కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కోనసీమ జిల్లా అవ్వచ్చు, కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం కావచ్చు, లేదంటే రావులపాలెం కావచ్చు, ఈ పక్కన చూసుకున్నట్లయితే రాజానగరం, రాజమండ్రి, ధవళేశ్వరం ఇదంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లపై కొంత లోతట్టు ప్రాంతాల్లో కొంత నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపై కూడా వెళ్లే వాహన చోదకులకు అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా జిల్లా మొత్తం అయితే వర్షాలు కుదిపి వేస్తున్నాయని చెప్పాలి. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పరిస్థితి ప్రస్తుతం అయితే. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.